ఇమ్మీడియట్‌గా మళ్ళీ స్ట్రోక్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనంటే, ఆహారంలో ఇమ్మీడియట్‌గా మార్పులు చేయాలా, ఆహార విధానం మార్చేయాలా, బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్‌గా ఫ్రూట్సే తినమని సజెస్ట్ చేస్తాం. రోజు 2, 3 రకాల ఫ్రూట్స్ తినమని చెప్తాము. దానివల్ల రక్తంలో యాసిడ్స్, బాడీలో హీట్, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశం ఉంది. అండ్ లంచ్‌కి బిఫోర్, డిన్నర్‌కి బిఫోర్ కంపల్సరీ ఒక 100-150 గ్రాములు సలాడ్స్ తినండి. దానివల్ల మీకు నైట్రిక్ ఆక్సైడ్ శాతం బాడీలో పెరిగి రక్తనాళాలన్నీ మళ్ళీ మెత్తబడడం అనేది జరుగుతుంది. రక్తం అంతా కూడా కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ అయిపోయే అవకాశం ఉంది. అండ్ సాల్ట్ ఇంటేక్ తగ్గించాలి. సాల్ట్ ఇంటేక్ ఏం చేస్తుంది, బయట నుంచి మనకు రక్తనాళాలు గట్టిపరుస్తే సాల్ట్ డిపాజిట్స్ వల్ల లోపట నుంచి రక్తనాళాలు గట్టిపడిపోయే అవకాశం ఉంది. సాల్ట్ ఇంటేక్ కూడా మ్యాక్సిమం తగ్గించాలి. జంక్ ఫుడ్స్ వీటికి కంప్లీట్‌గా దూరంగా ఉండాలి. నాన్ వెజిటేరియన్ కంప్లీట్‌గా దూరంగా ఉండాలి. సో ప్రివెంటివ్‌గా అంటే మనకు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది అని మనకు తెలిసినప్పుడు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మీకు ఇప్పుడు స్ట్రోక్ రావద్దు అనుకున్న వాళ్ళు కూడా ఈ జీవనశైలి ఇప్పటి నుంచే పాటించండి. మీకు అసలు వచ్చే అవకాశం కూడా ఉండదు. అండ్ ఇదే కాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రాకుండా కూడా ఉంటుంది.